బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర ఫైర్ అయ్యారు. సాలూరులో ఆయన నివాసం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గిరిజన మంత్రి ప్రజలకు వాస్తవాలు వివరించకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని రాజేంద్ర తీవ్రంగా మండిపడ్డారు. తాము చేసిన పనులను వారు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని, తాము శంకుస్థాపన చేసి 80% పనులు పూర్తి చేసిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కేవలం 20% పనులు మాత్రమే పూర్తి చేసి మేమే తెచ్చాం, మేమే పూర్తి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. మంత్రి ఇచ్చిన హామీలన్నీ బూటకమని, ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మంత్రిపై రాజేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సమావేశంలో మండల నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఓపెనింగ్ అయినా శాసనసభ జరుగుతుండేటప్పుడు చేయకూడదు, పార్లమెంట్ జరుగుతుండేటప్పుడు చేయకూడదు. అది శంకుస్థాపన కావచ్చు, ఓపెనింగ్ కావచ్చు. పార్లమెంట్ జరిగినప్పుడు చేయకూడదు, శాసనసభ జరిగినప్పుడు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితులు అర్జెంట్ అనుకుంటే సెలవు రోజుల్లోని అందరికీ ముందుగా చెప్పి సెలవు రోజుల్లోని చెయ్యాలి. మరి మన సెలవు రోజు కాదు కదా, శుక్రవారం చేశారు. మరి మా గౌరవ ఎంపీకి అప్పటికప్పుడు ఎందుకు ఇచ్చిన మా గౌరవ ఎంపీ కూడా స్పీకర్ గారికి ఫిర్యాదు ఇస్తున్నారు. నేనే రాస్తున్నా, ఫిర్యాదు పంపిస్తున్నాను, స్పీకర్ గారికి ఇస్తున్నారు. చర్య తీసుకోమని, సంబంధించిన ఎవరెవరు బాధ్యులు అనేది కాదు, పెడితే సెలవు రోజులు పట్టాలి. రాజకీయంకి వచ్చినంత అందరూ తెలివైన అనుకోకండి, రాజకీయం అందరూ గౌరవం అనుకోకండి. నిన్న ఒకటి తిడుతున్నారు ఒక ఆయన, మీకు రాజకీయ నాయకుడు బుద్ధి ఉండదు, బుర్ర ఉండదు, పదవులు వచ్చేసినంత మాత్రం ఇది అయిపోతారు. నా ముందు తిడుతుండే ఒక ఆయన, పదవులు వచ్చేసినంత మాత్రం ఇది అయిపోతారు, పదవులు వస్తే కళ్ళు నుత్తి మీరు కనిపించదు అని అందరినీ తిడుతుండే, నన్ను ఒక్కడే కాదు. అంటే నేను మీ గురించి కాదు సార్ అని చెప్పాడు అన్నమాట. మన మంత్రి గారి గురించి రకరకాలు చెప్పారు. 100 పడకల హాస్పిటల్కి ప్రోటోకాల్ పెడుతున్నారు. నిజంగా ఆ శిలాపలకంలో పేర్లు వేసిన వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్కి అర్హులా అని నేను అధికారులను అడుగుతున్నాను. నేను జిల్లా కలెక్టర్ని అడుగుతున్నాను, RDO సబ్ కలెక్టర్ని అడుగుతున్నాను, కలెక్టర్ ఆఫీసులో ఉన్న ప్రోటోకాల్ అధికారిని అడుగుతున్నాను. ఆ శిలాపలకంలో పేర్లు వేసిన వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్కి అర్హులా అని అడుగుతున్నాను. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ లేని వారికి కూడా మీరు పెట్టారు కాబట్టి మీ మీద మేము ఎందుకు చర్య తీసుకోకూడదని అడుగుతున్నాం. అప్పుడు ఎందుకు మొన్నటి వరకు ఓపెనింగ్ పెట్టలేదు? వీళ్ళు చైర్పర్సన్ పేరు రాయాలి, వైస్ చైర్పర్సన్ పేరు, మా కౌన్సిలర్ పేరు రాయాలి. అవి పెట్టకూడదని ఉద్దేశంతో, దురుద్దేశంతో మనకు చెప్పారు. పోనీ అప్పుడు పూర్తి కాలేదు, ఇప్పుడు పూర్తయిందంటే ఆక్సిజన్ ఉందా? పోనీ ఫైర్ సేఫ్టీ ఉందా? ఫైర్ సేఫ్టీ లేకుండా ఎలా పెడతారండి? మొన్న వారం రోజులు కూడా కాలేదు. ఒరిస్సాలోను ఎంతమంది చనిపోయారు మీకు తెలుసు. ఒక మహిళా మంత్రిగా ఉంటే ఇన్ని అబద్ధాలు. అందులో గిరిజనుడు అతి తక్కువ అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలు ఒకప్పుడు గిరిజనులు ఆడేవాడు, సచ్చిన అబద్ధం ఆడతారు. ఈ రోజు ఆడుతున్నారు కాబట్టి తక్కువ ఆడిందంటే తక్కువ అబద్ధాలు ఆడతారు గిరిజనులు. ఒక గిరిజన ఎమ్మెల్యే, గిరిజన మంత్రికి ఇన్ని అబద్ధాలు ఆడతారా? మళ్ళీ నీకు చెప్తుంది ఉదాహరణ, కందుల పెద్ద బ్రిడ్జి ఉంది. ఆడి ప్రభుత్వంలోనే 2014 ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొట్టారు మీకు తెలుసు. ఇంకా నాకు బ్రిడ్జి కట్టించింది నేనే కదా. మోసూరు బ్రిడ్జికి ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొట్టారు మీ అందరికీ తెలుసు. ఆడి ప్రభుత్వంలో 2014 నుంచి 2018 ఉన్న ప్రభుత్వంలో దానికి చేయించింది నేనే కదా. కొబ్బరికాయలు కొట్టడం ముఖ్యం కాదు. చాలా చోట్ల నేను కొట్టలేదు, అసలేదు, వెళ్ళలేదు, అసలేదు. ఇక్కడ 12 లక్షలతో దీన్ని కట్టారు. ఇక్కడ మోడల్ స్కూలు, పురోహితుల వలస, నేను రెండింటికి వెళ్ళలేదు. శంకుస్థాపనకి వెళ్ళి దానికి పని జరగాలి. వెళ్ళిపోండి, ముందు మీరు కాలిపోతే వెళ్ళిపోండి దానికి చెప్పారు. మెంటాడు కూడా అంతే, నేను లేదు, చేశామని చెప్పాను. తర్వాత నేను వస్తాను, మీరు చేసేయండి అనుకోండి. అందుకని ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినంత వరకు, వాళ్ళు చెప్పినంత వరకు పనులు చేయకూడదు. నేను ఎప్పుడైనా ఆన్సర్ పెట్టానేమో ఒక్క అధికారితో చెప్పించమని చెప్పండి. నేను వచ్చినంత వరకు కొబ్బరికాయ కొట్టిన పనులు చేయదు, పనులు చేసేయండి. నేను వస్తేనేమో రాకపోతుంది. మా లోకల్ సర్పంచుల నాయకులు ఉంటే తీసుకెళ్లి చేసామని చెప్పారు. అదే మంత్రి గారి తాలూకు యొక్క గొప్ప నైజం అనమాట. ఆ విధంగా చేసిన మంత్రి గారు. అలాగే అన్ని కూడా నేను చెప్పాను కదా, సాలూరు బ్రిడ్జికి ఏదైతే చేసాం,